యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. Because of the abundant grace of God, through this TV ministry, God has given us the grace to preach the word of God to many of the people. దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. From the bottom of my heart, I thank the Almighty God. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. Even today also God is going to bless you. తన కృపతో మహిమతో మిమ్మల్ని నింపబోతున్నాడు. He's going to fill you with the grace and glory of ఆయన ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. You're going to see the supernatural work of God in your life. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now at this time I'm going to pray for you. పరిశుద్ధమైన తండ్రి, Dear Heavenly ఈ Father, కార్యక్రమాన్ని నీ నామానికి మహిమార్థంగా జరిగించండి ప్రభా. Lord, make it this program for your glory, Lord. ఇప్పుడే ఆశీర్వదించండి. Right now bless, Lord. ఇప్పుడే బలపరచండి. Right now strengthen them, Lord. ఆశీర్వదించండి ప్రభా. Bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తి ఏదైతే ఉందో అది మనకు మాత్రం బెనిఫిట్ కాదు, మన తర్వాత తరతరాలు దీవించబడటానికి అది ఒక మార్గమై అవుతుంది. Whatever the godly life we have in our life, it is not only a benefit to us, but it will benefit and bless the generations after generations. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. 2 తిమోతి పత్రిక 3:12 రాయబడి ఉంది, సర్పక్తితో ఉద్దేశించిన అందరూ హింస పొందుతారంట. It is written in 2 Timothy 3:12 that who will live a godly life in Christ shall suffer persecution. ఎవరైతే సర్పక్తితో ఉద్దేశిస్తున్నారో వాళ్ళందరూ హింస పొందుతారనే మాట రాయబడి ఉంది. It is written in 2 Timothy 3:12 that who will live a godly life in Christ, they will suffer persecution. గాడ్లీ లైఫ్ అనే మాటకు వ్యాఖ్యానం ఏమని ఉందంటే, వ్యాఖ్యానం ఎలా మనం వ్యాఖ్యానించవచ్చు అంటే, హూ వాంట్స్ టు లివ్ ఫర్ గాడ్. And the interpretation for godly life, it is written like who wants to live a godly life. హల్లెలూయా. లేకపోతే హూ వాంట్స్ టు లివ్ ఆల్ అవుట్ ఫర్ క్రైస్ట్. And the other interpretation is who wants to live all out for Christ. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. దేవుని కోసం మనము ఏమైనా ఖర్చు పెట్టాలన్నప్పుడు అది గాడ్లీ లైఫ్ అవుతుంది. If you want to spend anything for God, it becomes a godly life. అది ఒకవేళ మన సమయం కావచ్చు. It would be time. నీతిగా బ్రతకటం వలన కొంచెం మందిని మనం పోగొట్టుకోవచ్చు. And by living a righteous life, we may lose some people. స్నేహితులు పోగొట్టుకోవచ్చు. We may lose friends. కొంచెం మందికి మన భక్తి అపహాసం కింద కనపడవచ్చు. Even sometimes a godly life appears to be a mocking stuff for others. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా మనకు నొప్పి కలుగుతాయి. At that time really we'll receive lot of pain. మన హృదయంలో బాధ కలుగుతాయి. There'll be lot of pain in our hearts. కొన్నిసార్లు నీతిగా బ్రతుకు నిమిత్తము చాలా ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోవాల్సి వస్తాయి. And sometimes to live a godly righteous life we need to lose many blessings. కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సి వస్తాయి. And sometimes we need to come out of the comfort zone. హల్లెలూయా. సుఖభోగ జీవితం నుండి బయటకు రావాల్సి వస్తాయి. And you need to come out of the comfort zone. శ్రమలు అనుభవించాల్సి వస్తాయి. And you need to suffer troubles. కష్టాలు అనుభవించాల్సి వస్తాయి. You need to suffer difficulties. కానీ దాని వలన ఫ్యూచర్ లో మనం దీవించబడతాం. But because of all this in the future we'll be blessed. తర్వాత మనతో పాటు అక్కడ ఆగిపోదు. And later with us it will not stop. ఫ్యూచర్ లో మనం ఆశీర్వదించబడటంతో అది ఆగిపోదు. And it will not stop by we blessed in the future. మన తర్వాత తరతరాలకు దీవించబడతారు. And even after us the generations and generations will be blessed. ఈ అంచె దినములో మీ కొరకు భక్తి చేయకపోయినా మీ తర్వాత వచ్చే తరం దీవించబడాలనే ఉద్దేశంతో
మీరు భక్తి చేయాల్సిన వారై ఉన్నారు. And in these end times, if it is not for you to lead a good godly life, at least it is for your generations and generations to be blessed. You need to lead a godly life. మన యొక్క తాతలు ముత్తాతలు చేసిన భక్తి జీవితం ఈరోజు ఎంతో మంది కుటుంబాన్ని ఆశీర్వదించింది. And our forefathers' godly life today has blessed many families. కొంతమంది మన జీవితంలో చూడవచ్చు, And some people might have seen in our వాళ్ళు lives, తల్లిదండ్రులు, and their parents, వాళ్ళ తాతలు ముత్తాతలు, and their forefathers and forefathers, వాళ్ళందరూ మంచి స్ట్రాంగ్ ఫెయిత్ ఉండి ఉంటారు. and they might have been in strong faith, అది ఆటోమేటిక్ గా మనకు ఆశీర్వాదం అయిపోతాయి. and automatically it becomes a blessing to us. ఇదే తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధ పౌలు అంటున్నాడు. This is what Apostle Paul says, writing to Epistle of Timothy. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు. He says in 2 Timothy chapter 1 and verse 5. నీ గ్రాండ్మా లేవిసాకున్న ఆ విశ్వాసం నీ తల్లికి వచ్చింది, తల్లి తర్వాత ఇప్పుడు నీకు వచ్చింది అంటున్నాడు. And he says the faith your grandmother Louise had, your mother received, and later you received it. దేవనామానికి స్తోత్రం. All glory to God. చూడండి, తిమోతి యొక్క అమ్మమ్మకున్న విశ్వాసం అమ్మకు వచ్చిందంట, అమ్మ తర్వాత ఆటోమేటిక్గా తిమోతికి వచ్చిందంట. And it is written here, the faith of the grandmother Louise has been received to the mother, and later from the mother Timothy received that faith. మన భక్తి మన తర్వాత తరతరాన్ని ఆశీర్వదిస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. So today do not forget that your godly life will bless the generations and generations after you. భక్తి చేసేవాడు మొదటిగా దీవించబడిపోతాడు. And the one who lives a godly life will be blessed first. ఆత్మీయంగా భూసంబంధంగా దీవించబడిపోతాడు. And he'll be blessed earthly and spiritually. తర్వాత తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడు. And later he can be a blessing to his family. కుటుంబం తర్వాత తరతరాలు దీవించబడతాయి. After family, generations and generations will be blessed. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking. మీరు మీకోసం భక్తి చేయాలి, మీ తర్వాత వచ్చే తరాన్ని మేలు కోసం కూడా భక్తి చేయాలి. You need to live a godly life for yourself and also for the good things to happen in the generations to come. You need to live a godly life. నేను మంచి రోమన్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టాను. I was born in a very good Roman Catholic family. చాలా భక్తి గల కుటుంబం. It's a very godly family. వాళ్ళు ఉన్న రోమన్ క్యాథలిక్ లో ఉండటం బట్టి కొన్ని ఆచారాలని వాళ్ళు పాటించారే తప్ప చాలా భయభక్తులు గలవారుగా జీవించారు మా పితరులు. And all my forefathers led a very godly life, but being in the Roman Catholic family, Roman Catholicism, they have extant to certain customs and rituals. ఇప్పుడు కూడా మా ఊర్లో అన్యులకు చోట్లేదు. Even today there is no place for Gentiles in our city. క్రైస్తవ గుడి తప్ప ఇంకొక గుడి లేదు. And there is no other temple other than church. మా విలేజ్ పేరు మైకిల్ పట్టణం. My village name is Michael Patnam. ప్రతిరోజు మాస్ జరుగుతాయి. Every day mass will be conducted. ఆదివారాన ఎంతమంది ఉంటారో అంతమంది ప్రతిరోజు ఉంటారు. And how much congregation will attend on Sunday? Every day such amount of congregation will be present every ఉదయం day. ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్. Morning and evening family prayer. మా నాన్న సినిమాకు పంపించేవాడు కాదు. My father never used to send me to movie. పొరపాటున ఏదైనా సినిమాకు వెళ్తామని అడిగితే కఠినమైన మాట వాడేవాడు. And if by mistake if we ask him that we would go for a movie, he used to use very strong words. చాలా క్రమశిక్షణ ఉండాలని కోరుకున్నవాడు. He always wishes that we be completely disciplined. అదే సమయంలో ఇతరులకు మేలు చేయాలని నేర్పించేవాడు. At the same time he used to make us learn and teach that we should do good things for others. సహాయం చేయాలని చెప్పి నేర్పించేవాడు. And he used to teach us that we need to support and help the poor. మాకు చాలా ల్యాండ్ ఉండేది. We used to have a land. hundreds of acres ఉండేది. We used to have hundreds of acres. అక్కడ పని చేసే వాళ్ళందరినీ మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేవారు. And
he used to bring all the servants who used to work in the fields and he used to give food to them. ఆ దినాల్లో మా ఊర్లో వాళ్ళు లో క్యాస్ట్ వాళ్ళని చెప్పి వాళ్ళని ఊర్లోనికి రానిచ్చే వాళ్ళు కాదు. And in our village, since all the people used to consider the one who work in the fields as a low caste people, they never used to allow them. వాళ్ళు ఒక అన్టచబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు. And they used to consider them as untouchables. కానీ మా నాన్నగారు మాత్రం ఇంటిలోనికి తీసుకొచ్చి భోజనం పెట్టేవారు. My father used to bring them into the home and he used to give food. శత్రువులు అయ్యారు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ. And my father became an enemy to all of the people in కానీ this. సహాయం చేయాల్సిన ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. And we need to talk about the prominence of helping. ఈ రోజు అదే మనస్తత్వం అందరిలో వచ్చేస్తాయి. And the same mindset has come into all of us. మా కుటుంబంలో చాలా మంది వివాహం చేసుకోకుండా ఫాదర్స్కి వెళ్ళిపోయారు. And in my family, many people that did not marry and they went to the fathers. మిషనరీస్ గా పనిచేస్తున్నారు. And they're working as missionaries. స్లమ్ ఏరియాలో సేవ చేస్తున్నారు. And they are serving in the slum areas. మా అన్న కొడుకులు ఇద్దరు ఫాదర్ అయిపోయారు. And my brother's son too became fathers. పెద్దన్నయ్య కూతురు సిస్టర్ అయిపోయింది. And the eldest brother's daughter became sister. హల్లెలూయా. Hallelujah. పిల్లలకు పేద పిల్లలకు పాఠం చెప్తుంది. And she's teaching for the poor children. అలా సమర్పించుకుంది. Likewise, she has dedicated her life. మా అక్క కూతురు బ్లైండ్ స్కూల్ నడిపిస్తుంది. And my sister's daughter, she's leading a blind school. మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఆ స్కూల్ సపోర్ట్ చేస్తున్నారు. And all my family members, we support to that బయట school. నుండి సహాయం కాదు, మా ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. There is no external support to that particular school, but we family members, we are supporting it. నేను సేవకి రాక మునిపే ఈ యొక్క ఇతరులకు సేవ చేయాలని ఆలోచన కలేవాడిని. And before I coming to the ministry itself, I used to have a dream to support the poor. ఇది ఎక్కడ నుండి వచ్చింది? Where did it come from? ఇది తాతలు ముత్తాతల నుండి వచ్చింది. It has come from the forefathers. అందుకొరకే మీరు భక్తి చేయాలంటున్నాను. That is the reason I tell you today to do a మీరు godly ప్రార్థనా life. పరులు అయితే మీ తరతరానికి మీరు ఆశీర్వాదాన్ని సమకూర్చిన వారు అవుతారు. And if you have a prayer life today, you are going to gather and accumulate blessings for the next పరంజ్యోతి generation. గారి గురించి మీరు విని ఉంటారు. You might have heard about P.L. Paranjoti garu. హల్లెలూయా. Hallelujah. ఆయన చాలా భక్తి చేసేవారు. And he used to lead a very godly life. ఆయన సాక్రిఫైస్ చేస్తారు. And he did sacrifice. ఇప్పుడు ఆయన పిల్లలందరూ దీవించబడ్డారు. Now all his children, a generation has been blessed. అందరు కుమారులు కుమార్తెలు అనేకులకు ఆశీర్వాదం అయిపోయారు. All his sons and daughters have become blessing to many people. ఆయన నివసించిన ఆ చిన్న గ్రామమే ఆశీర్వదించబడింది. And the little village where he lived was blessed and it became a blessing. దేవునామానికి స్తోత్రం. All glory to God. మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదమై ఉండాలి. You have to be a blessing for your ఇప్పుడు మీరు family. యవనస్తులు కావచ్చు. Maybe now you're youngsters. రేపు మీకు వివాహమైన తర్వాత ఫ్యామిలీ అండ్ పిల్లలు వాళ్ళు వీళ్ళని వచ్చినప్పుడు మీరు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అవ్వాలి. And tomorrow when you get married, you'll get a family and you get children, and then you need to be a blessing to that family. అప్పుడు మీ తరతరాలు మీ గురించి మాట్లాడుకుంటారు. Then your generations and generations talk about you. చూడండి, ఇప్పుడు నేను మా తాతలు ముత్తాతలు జ్ఞాపకం చేసుకున్నాను. See, now I really remembered my forefathers. నేను మా తాతను చూడలేదు కానీ ఫోటోలో చూశాను. I have not seen my grandfather, but I have seen him in the photo. మా డాడీని బట్టి నేను మనసులో స్తోత్రం చెప్పుకుంటా నేను సాక్ష్యం చెప్తా వచ్చాను. And I have been testifying, remembering my father in my heart, and I am thanking the Lord. హల్లెలూయా. Hallelujah. అదే గనక మా డాడీ ఒక దుర్మార్గుడిగా ఉన్నాడు అనుకోండి. And if my father is a wicked man and he did not set any example, నేను ఎలాగా ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి? then how should I testify about him? సాక్ష్యం చెప్పడానికి ఏముంటాయి? What will I have to testify? దేవుని మహిమపరచడానికి ఏముంటాయి? And what will I have to really glorify God because of him? మన ఈ భూమిలో ఎన్ని రోజులు జీవించామని కాదు, ఎలా జీవించామో అదే దేవుడు కోరుకుంటున్నాడు. It is not how many days we live on this earth, but how do we live on this earth is what really matters to God. నువ్వు ఎంత పోగు చేసుకున్నావని కాదు, దాన్ని నీకు దేవుడు ఇచ్చిన ధనాన్ని ఎంతమందికి ఖర్చు పెట్టావో అదే దేవుడు చూస్తాడు. And it is not how much you gather on this earth, but God looks at how much you spend that money for others. యేసు ప్రభు చెప్పాడు, Jesus said, మీరు భూమిలో ధనమును సమకూర్చవద్దు. do not gather riches on this earth. మత్తయి సువార్త 6:19లో ప్రభు అంటున్నాడు. And Jesus says in Matthew chapter 6 and verse 19, ఈ భూమిలో మీరు ఏం చేయవద్దు,
ఆస్తులను సమకూర్చవద్దు. He says, do not treasure up yourself on this earth. ఇక్కడ పురుగులు చిమటో తినివేయును, And the moth and rust will destroy it. తర్వాత వీళ్ళు చాలదని దొంగలు బెజ్జం వేసి దొంగలిస్తారంట. And then the thieves break in and steal it. హల్లెలూయా. Hallelujah. సో ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. See how clearly God is speaking. కొంతమంది ఇంటిలో ఉన్న రైస్ పాడైపోవటానికైనా ఒప్పుకుంటారు, కానీ ఫ్రూట్స్ ఉంటే అవి కుళ్ళిపోయి పడేయటానికైనా ఒప్పుకుంటారు, కానీ పేదవాళ్ళకు పెట్టడానికి మనసు రాదు. And some people, they just accept rice to be spoiled in the house, and the fruits, they see that they're spoiling, but they never get a heart to really lend to the poor. ఎంత క్రూవల్ మెంటాలిటీయో చూడండి. See such a cruel mentality. ఎలా దేవుడు అటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. How can God bless such people? హల్లెలూయా. Hallelujah. బీదవాడుకు సాయం చేసేవాడట బైబిల్లో రాయబడి ఉంది. అతను ఆపత్తు కాలంలో దేవుడు తప్పిస్తాడంట. And the one who helps the poor, God will escape him during the times of evil. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. నిశ్చయముగా దేవుడు తప్పిస్తాడు. Surely God will rescue him. మనము దైవ చిత్తానుసారముగా జీవించాలి. And we need to live according to the will of God. దైవిక భక్తి గలవారుగా జీవించాలి. And we should live according to the divine godly life. ప్రార్థన పరులుగా జీవించాలి. We should live as prayer life. మంచి సాక్ష్యం గలవారుగా జీవించాలి. We should live with a good testimony. హల్లెలూయా. Hallelujah. మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. We should never lose a testimony. ఎందుకంటే ఇవన్నీ కలిసి నీ తరతరాన్ని ఆశీర్వదించబోతున్నాయి. Because all these things together, they're going to bless your generations and నీ generations. తరతరాలు నీ గురించి గొప్ప చెప్పుకుంటారు. And your generations speak good about you. హల్లెలూయా. Hallelujah. అబ్రహాం దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాం. The best example for this is Abraham. అబ్రహాం దేవుడు పిలిచిన తర్వాత దేవుడు చూపించిన దేశానికి బయలుదేరి వెళ్ళాడు. When God called out him, he went to the place where God showed him. ఆదికాండ 12వ అధ్యాయము 6-7 వచనానికి వచ్చేసరికి ఆయన ప్రయాణంలో షేకెం అనే ప్లేస్కి వచ్చాడు. And when we see in Genesis chapter 12 and verse 6 and 7, and he reaches a place called Shechem. అక్కడ గూడారం వేశాడంట. And he laid a tent there. గూడారం వేసి జస్ట్ అలా వదిలిపెట్టలేదు. And after he put a tent there, he did not leave it just like. గూడారం వేసిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టాడంట. After he built a tent there, he laid an altar. బలిపీఠం కట్టి దేవుని ఆరాధించడానికి ప్రారంభించాడు. He built an altar in the tent and he began to worship the Lord. దేవుని స్తుతించడానికి ప్రారంభించాడు. He began to praise the Lord. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి ప్రారంభించాడు. He began to give thanks unto the Lord. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. గూడారవాసిగా ఆయన మార్గ మధ్యంలో ఉన్నాడు. ఆ దిన అలవాటు ప్రకారం గూడారం వేస్తూ కాస్త కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. And he's like a sojourner. He was leaving one place to the other places. He was building the tents wherever he lived, but he can take rest and he can just live peaceful life. కానీ బైబిల్ చెప్తుంది, The Bible says, అయ్యా తన నివసించిన చోట దగ్గర గూడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. And wherever he lived, he put the tent and he built an altar. అది ఆయన ఒక గాడ్లీ లైఫ్ ని చూపిస్తుంది. And that shows his godly life. దైవ చిత్తానుసారమైన జీవితాన్ని చూపిస్తుంది. Shows a life that is according to the will of God. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. అదే దారిని తన కుమారుడైన ఇస్సాకు ప్రయాణించాడు. And even his son Isaac traveled on the same way. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. God has blessed him. ఆ తాతగారు గూడారం వేసిన స్థలమని యాకోబుకు తెలియపోయినప్పటికీ, Though Jacob do not know that this is the tent where his father laid. సేమ్ అదే స్థలానికి వచ్చేసరికి అక్కడ ఆ స్థలం తనది కానప్పటికీ ఆ స్థలాన్ని కొని అక్కడ గూడారం వేసి బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడంట. Though Jacob do not know that the place belongs to the grandfather where he laid a tent and built an altar and served and worshipped the Lord, but Jacob bought that place, he put a tent and he built an altar and he worshipped the Lord. అది నేచురల్ గా జరిగిపోతుంది. And that happens naturally. హల్లెలూయా. Hallelujah. అబ్రహాం స్పిరిట్ అలాగా తన చిల్డ్రన్ కు ఫాలో అవుతుంది.
And Abraham's spirit is just continuing following in the అరే generations షెకెముకు వచ్చి ఆ స్థలాన్ని కొనటం ఏంటి? and coming to Shechem and buying that place హల్లెలూయా. తర్వాత అదే స్థలంలో బలిపీఠం కట్టడం ఏంటి? and later building an altar in that place. అక్కడ దేవునికి ఒక మంచి పేరు కూడా పెడుతున్నాడు. And he is giving a good name to the Lord. ఆదికాండం 33:18. It is in Genesis chapter 33 and verse 18. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలోనున్న షెకెం అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. And Jacob came to Shalem, a city of Shechem, which is in the land of Canaan, when he came from Padanaram and pitched his tent before the city. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఇటువంటి కొన్నిసార్లు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉంది. Sometimes very surprising and astonishing things were written in the Bible. దేవునికి ఏమని పేరు పెట్టాడు? So what name did he give God? El Elohi. హల్లెలూయా. Hallelujah. ఎల్ ఎలోహేల్ అని పేరు పెట్టాడు. He named God as El Elohi. దేవుని ఆరాధించాడు. He has worshipped the Lord. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఆ తర్వాత మీరు బైబిల్లో చూస్తే And later when we see in the Bible, యాకోబు తర్వాత ఇశ్రాయేలుకు యోసేపుకి ఇవ్వబడ్డాయి. and later after Jacob it was given to Israel. హల్లెలూయా. Hallelujah. యోసేపుకి ఇవ్వబడ్డాయి. Later it was given to Joseph. యోసేపు తర్వాత ఆ స్థలము ఆశ్రయపురముగా కేటాయించబడింది. And later that place has been considered as a refuge area. యెహోషువ గ్రంథం 20:7. It is in Joshua, book of Joshua chapter 20 and verse 7. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు శిక్షించబడకుండా ఉండడానికి ఆ యొక్క రెఫ్యూజ్లోనికి వెళ్ళేవాళ్ళు అనమాట. దాని ఆశ్రయపురం అని రాయబడి ఉంది. And it is written in book of Joshua chapter 20 and verse 7, the one who committed sin used to go and take refuge area to escape the punishment. ఒక శ్రేష్టమైన స్థలానికి అది కేటాయించబడింది. So for a precious place it has been considered. యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తు నుండి తన ఎముకల్ని కానాన్ దేశానికి తీసుకెళ్ళమన్నాడు. After Joseph died, he has asked his bones to be taken to Canaan. అయితే ఆయన ఎముకల్ని ఎక్కడ పాతిపెట్టారో తెలుసా? Do you know where his bones were buried? యెహోషువ గ్రంథం 24:32 రాయబడి ఉంది. It is written in book of Joshua 24 chapter and 32 verse. షెకెం అనే స్థలంలో ఆయన ఎముకలు పాతిపెట్టారు. And his bones were buried in the place called Shechem. యేసు ప్రభు సమరియా స్త్రీతో మాట్లాడిన ఎగ్జాక్ట్ ప్లేస్ ఏదంటే ఇక్కడే ఈ స్థలంలోనే మాట్లాడారు. This is the exact place where Jesus Christ spoke with the Samaritan woman. సమరియా పట్టణం అంతటికి ఒక సువార్తికురాలు అయింది. She became a gospel preacher for whole the city of Samaria. చూడండి, ఒక్క అబ్రహాము ఎన్నుకున్న స్థలము, బలిపీఠం కట్టి దేవుని ఆరాధించిన స్థలము తరతరాలకు ఆశీర్వాదం అయిపోయింది. The one place Abraham chose and built his tent and built an altar and praise and worship God has become a blessing to all the generations. జస్ట్ గుడారం కట్టి వదిలేసి వెళ్ళిపోయి ఉంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. If would have just constructed and built a tent and went off, nobody would have considered. గుడారం కట్టి బలిపీఠం కట్టాడంట. But he built a tent and he built an altar. అది ఆయన ఒక గాడ్లీ లైఫ్, దైవికత్వాన్ని చూపిస్తుంది. And it shows his godly life. దేవభక్తిని చూపిస్తుంది. It shows God's fear. దేవుని బిడ్డలారా, మీరు దేవభక్తి గలవారుగా ఉండండి. And you should be the people who has the God's fear in you. ఆ దేవభక్తి అనేది మీకొక్కరికే కాదు, మీ తర్వాత మీ కుటుంబానికి, కుటుంబం తర్వాత తరతరాలకు మీ దేవభక్తి ఆశీర్వాదం అయిపోతాయి. Not only the godly life it's for you, but your godly life will become a blessing to generations after generations. ఎంతో మంది తల్లిదండ్రులు ప్రార్థన వలన బాగుపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. And because of many parents' prayers, many people were healed. పిల్లలకు అంత భక్తి లేకపోయినా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. Though the children may not have such a godly life, but because of the prayers what the parents made, and it has become a great blessing to others. Hallelujah, 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 hallelujah. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి,
Dear faithful Heavenly Father, మా తర్వాత తరతరానికి ఆశీర్వాదకరంగా ఉండులాగా మమ్మలను దేవభక్తులు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. Lord, we are asking you to lead us in the godly life so that our godly life can be a blessing to generations and generations so that they can have the blessing. అభిషేకముతో నింపండి ప్రభువా. Fill us with your anointing, Lord. విశేషమైన కృపతో నింపమని అడుగుతున్నాను తండ్రి. I'm asking you to fill everyone with the abundant blessing and grace. ప్రభా క్రీస్తునందు చంపుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా రాబోతున్న తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలని సహాయం చేయండి. Lord, give us a spirit to die for ourselves and be a blessing to all the people and a blessing to generations. అయ్యా మేము ఆశీర్వాదకరముగా ఉండాలి. Lord, we need to be a blessing. శాపంగా కాదు తండ్రి. It's not a curse, Lord. ప్రభువా తరతరాల వారు మా గురించి మాట్లాడుకోవాలి, సాక్ష్యం ఇచ్చుకోవాలి. And generations after generations should speak about us and testify about us. అభిషేకం చేత నింపండి. Lord, fill us with such an anointing. మహిమతో నింపండి. Fill us with such a glory. రసనముతో నింపండి. Fill us with such a presence, Lord. మహిమ ఇప్పుడే తాకనగాక. Divine glory right now touch people. అభిషేకం తాకనగాక. Divine anointing touch people. మీరు ఆశీర్వదించండి. You only bless, Lord. అభిషేకించండి. You only anoint, Lord. దేవభక్తి గల వారుగా చేయండి. And let them give them a godly life, Lord. పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. Fill them the Holy Spirit people, భక్తి Lord. గల వారుగా చేయండి. Make them the godly people, పరిశుద్ధులుగా Lord. చేయండి. And make them holy, Lord. ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. You only bless and strengthen them, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఆగస్ట్ 31వ తేదీ నుండి ప్రారంభించబడును. అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. సికింద్రాబాదులో అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.